వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ గరీష్. ఈరోజు అయితే మేము నారాయణపేట అయితే వెళ్తున్నాం. నారాయణపేట అయితే మేమైతే లైసెన్స్ అప్లై చేసిన, లైసెన్స్ అయితే ట్రయల్ అయితే కొట్టడానికి అవుతున్నా. ఇప్పటి నుంచి అయితే డైలీ లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తా, అంటే వీక్లీ 1-2 అయితే అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అండ్ యూస్ఫుల్ టాపిక్ అప్లోడ్ చేద్దామని చూస్తున్నా. మేమైతే నారాయణపేట వెళ్తున్నాం. నారాయణపేట వెళ్ళిన తర్వాత అక్కడ ట్రయల్ అయితే ఎట్లా కొట్టాలి, ఎంత దూరం కొట్టాలి అని అయితే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్న వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసడం లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నా వీడియోస్ అయితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఆర్టీ ఆఫీస్కి పోయే రోడ్డు చూడండి, అసలు కొంచెం లాంగ్ ఉంటుంది. మన మెయిన్ రోడ్కి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ అని ఉంటుంది. కొంచెం ఐ హోప్ ఇది సీసీ రోడ్ అనేసి కొంచెం బెస్ట్ ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇక చూడండి గుంతలు ఉంటుంది. అసలు ఇక బండి ఇట్లా ఉంటుంది. సో అంత మెయిన్ రోడ్లాగా వేయకపోయినా ఒక సీసీ రోడ్ అనేసి కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నా. ఈ రోడ్ ఇట్లా ఉంటుంది, ఆర్టీ ఆఫీస్కి పోయే రోడ్డు. అయితే మనం నారాయణపేట ఆర్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక మన కాయిదాలు అయితే తీసుకుని లోపలికి అయితే పోలే. ఇక లోపలికి పోయి ట్రయల్ అయితే కొడితే మనకైతే లైసెన్స్ అయితే ఈవినింగ్ వరకు అయితే ఇచ్చేస్తారంట. ఇవి మొత్తం ఏజెంట్స్ ఆఫీస్ ఇవన్నీ చూసుకోండి. మొత్తం ఏజెంట్లు ఇవన్నీ షాప్లన్నీ. మనైతే షాప్ నెంబర్ 3 ఏజెంట్ మనకు తెలిసిన అన్ననే కొంచెం రీజనబుల్గానే ఇచ్చేసింది. ప్రైస్ అయితే అందరికన్నా కొద్దిగా తక్కువనే తీసుకున్నాడు. ఇప్పుడైతే ఆర్టీ ఆఫీస్కి పోదాం. ఇది అయితే అడవిలో ఉంటుంది. లోపలికి అయితే పోయి మనమైతే ట్రయల్ అయితే కొట్టేద్దాం. చూద్దాం, అన్నీ వస్తాయి మనకు వెహికల్స్. కానీ ఫస్ట్ కదా, వాళ్ళ సార్ వాళ్ళు ఉంటారంట, మేడం ఉంటారంట. ఇది ఆర్టీ ఆఫీస్. మనం అయితే ట్రయల్ అయితే అక్కడ కొట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏజెంట్ షాపులు ఇవన్నీ. అమ్మా, రోజుకి ఎంత పంపిస్తారు అసలు అంటారు. కొంచెం మన అది నేమైతే మిస్టేక్ పడ్డది. లోపలికి అయితే కరెక్షన్ అయితే వేయాలి. ఇప్పుడు లోపలికి అయితే పోదాం. లోపలికి వచ్చేసి అయితే మనం అయితే అక్కడ అన్న ఉంటాడంట, అన్నను కలిస్తే ట్రయల్ అయితే కొట్టిపిస్తాడు. ఇక్కడికి అయితే లోపలికి అయితే పోయి ఫస్ట్ అయితే పని అయితే వేసుకున్నట్టు. నేనైతే లైసెన్స్కి 2, 3, 4, 6 అయితే అప్లై చేసుకున్నా. అంటే 2 వీల్, 3 వీల్, 4 వీల్, 6 వీల్. నాకైతే ఫస్ట్ అయితే 6 వీల్ ట్రాక్టర్ అయితే ఇచ్చి ట్రయల్ అయితే కొట్టమన్నారు. మనమైతే 8 నెంబర్ లాగా కొట్టాలన్నట్లా. ఎంట్రీ ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళిపోవాలి. అక్కడ సింబల్ అయితే ఉంటుంది. నేనైతే వీడియో తీయమన్నా మా ఫ్రెండ్కి అయితే పోలీస్ అయితే వద్దన్నాడంట. అందుకే ట్రాక్టర్ కొట్టేది ఒక్కటైతే వీడియో వచ్చేసింది. సేమ్ అన్ని బండ్లు అయితే ఇట్లే కొట్టుకోమంటుంది. నేను ఇప్పుడు ట్రాక్టర్ అయితే ఇట్లా ట్రయల్ కొడుతున్నాను. తర్వాత కారు, ఆటో అయితే అట్లే కొట్టిన. ఆ వీడియో అయితే రాలేవు. పోలీస్ అయితే తీయొద్దన్నాడంట. అందుకే ట్రాక్టర్ కొట్టేది ఒక్కటైతే మా ఫ్రెండ్ తీసిండు. అదొక్కటే పెడుతున్నా. సేమ్ ట్రయల్ అయితే ఇలానే కొట్టుకోముంటుంది. సక్సెస్ఫుల్గా 2, 3, 4, 6 అయితే ట్రయల్ అయితే కొట్టేసినాం. ఇక అడిగో ఏజెంట్ దగ్గరకు అయితే వెయిట్ చేయాలి. ఈవినింగ్ వరకు అయితే మనకైతే కొత్త ఒరిజినల్ అయితే లైసెన్స్ అయితే ఇస్తారంట. అది తీసుకుని అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఎండ బాగా కొడుతుంది. 2 అవుతుంది. తినలేం. ఉదయం అయితే తినొచ్చేసినాం. ఇప్పుడైతే మన హోటల్కి వెళ్ళి మనం తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే వెయిట్ చేద్దాం. ఒక 1-2 అవర్స్ టైం అయితే పడుతుందంట. మనకు ఒరిజినల్ అయితే లైసెన్స్ ఇస్తారు. అది తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడే మేము ఒక హోటల్కి వచ్చి బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. బిర్యానీ అయితే వచ్చేసింది. తినిపోయాం. క్వాంటిటీ చూసుకోండి. ఇక బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాం. ఒక ఫుల్ పెట్టినాం. ఇద్దరం తిని అయితే వెళ్ళిపోదాం. చికెన్ బిర్యానీ ఫుల్ పెట్టినాం. వాడింత నేనైతే తింటున్నాం. ఇప్పుడు అడగకముందు వాటర్ బాటిల్ ఇచ్చేసిండు. ఎందుకంటే 20 రూపీస్ మింగుదామని. అడగకముందే వీడైతే అడగకముందు ఎందుకు ఇచ్చారా, పైసలు లేని అంటుండు వాటర్ బాటిల్కి అయితే. చూద్దాం. ఎప్పుడే బిర్యానీ అయితే తినేసి బయట అయితే కూర్చున్నాం. ఇక కొద్దిసేపు అయినాక 4కి రమ్మన్నారు, 4:30కి రమ్మన్నారు వాడికి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకొక ½ అన్ అవర్ రినోవేట్ చేసి కొద్దిగా చాయ్ తాగి వెళ్ళిపోదాం. అడిగి వెళ్ళిపోయి లైసెన్స్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడే మనం బిర్యానీ అయితే ఒక కాఫీ షాప్ వచ్చినాం. మన కాఫీ ఆర్డర్ పెట్టింటి. కాఫీ ఇటు వచ్చింది. కాఫీ తాగైతే మనం అక్కడికైతే స్టార్ట్ అయిపోదాం. మనం వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మన లైసెన్స్ అయితే మన చేతికి అయితే వచ్చేసింది. 2, 3, 4, 6 అయితే లైసెన్స్ అయితే తీసుకొచ్చిన ఇప్పుడే మన చేతిలో ఉంది. ఇప్పుడు రా మన ఎవరిని ఆపేది.
ఇప్పుడు మనల్ని ఎవరైనా పోలీస్ వాళ్ళు ఆపితే ఇట్లా చూపించి ఇట్లా వెళ్ళిపోవడం అంతే. ఎన్ని రోజులు అన్నీ ఉన్నా లైసెన్స్ లేకుంటుండే, ఇప్పుడు ఆ తిప్పలు లేదు. ఇప్పుడు ఎక్కడికైనా చక్కగా వెళ్ళిపోవచ్చు. మీరు కూడా ఎవరైనా లైసెన్స్ తీసుకోవాలనుకుంటే షాప్ నెంబర్ 3కి వచ్చి మన పేరు చెప్పండి. అంటే మనకు తెలిసినన్న, అంటే ఇదేం ప్రమోషన్ కాదు, తెలిసినన్న. ఏమైనా తక్కువ వేస్తే తక్కువ వేయచ్చు, ఇది చెప్పలేం. తర్వాత మనం వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మేము రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు ఇంతవరకు వచ్చిరంటే వీడియో చూసేమంటారు ఎండ్ వరకు. ఇక ఊకొచ్చి ఎందుకు ఊకి వెళ్ళిపోతారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి డైలీ వ్లాగ్స్ ఇంకా మరిన్ని చేయడానికి నాకైతే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లో మీ గణేష్ గ్యారేజ్. బాయ్ బాయ్. గుంతలు అందరూ నాయన రోడ్ ఇది. అమ్మ ఎవరై అడవిలో ఎటుమన్నది.